మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. కేవలం గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీం గుర్తించాయి. కాగా ఇప్పటి వరకు మరో 7 మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. అయితే నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యల కోసం 5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో పాటు టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్ గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పాయి. కాగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తారో చూడాలి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. శ్రీలత, ఎస్ఎల్బీసీకి సంబంధించి వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్ పై అయితే సీఎం అయితే సమీక్షించున్నారు. ఇప్పటికే అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే వాటిపై సమీక్ష కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఆర్మీ అధికారులు కావచ్చు, జిఆర్ఎఫ్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కానున్నారు. ఇప్పటికే దాదాపు ఎస్ఎల్బీసీకి సంబంధించి ఘటన జరిగి దాదాపుగా ఒక నెల ఇప్పటికే అయిపోయింది. ఇప్పటికీ కూడా 7 ఆచూకీ అయితే ఇంకా లభ్యమవ్వలేదు. 8 మంది చిక్కుపోయినప్పటికీ ఒక గురుప్రీత్ సంబంధించిన మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీమ్స్ అయితే గుర్తించాయి. మిగతా 7 మృతదేహాలు మాత్రం ఇంకా లభ్యం కాని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మొదటి వారం రోజులు అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగాయి. తర్వాతి రోజులో వచ్చేటప్పటికి అప్పటికే అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. మృతదేహాలు వెలికితీసే పరిస్థితిలో దాదాపు 8 మంది కూడా మృతి చెందినట్లు కూడా వాళ్ళు నిర్ధారించుకోవడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే నెమ్మదిగా సాగింది. అదేవిధంగా ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా చాలా ఆటంకాలు అయితే మొదటి నుంచి అయితే ఎదురయ్యాయి. బురద కావచ్చు, మట్టి కావచ్చు, సొరంగానికి సంబంధించి ఆనవాళ్ళు ఏవైతే కూలిపోతుండడంతో కూడా అటు బృందాలు కూడా రెస్క్యూ చేయడంలో కాస్త విఫలమైనట్టుగా అయితే మనకు మొదట్లో అయితే కనిపించింది. తర్వాత ఏదైతే రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ కార్డ్-లివర్ డాగ్స్ తెప్పించడం కావచ్చు, కేరళ నుంచి తెప్పించిన డాగ్స్ తో కావచ్చు, మిగతా వాటితో అయితే ఈ అవశేషాలు అయితే గుర్తించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇందులో భాగంగానే ఆ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కూడా వారైతే గుర్తించారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఈ సింగరేణికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, సింగరేణితో పాటు వివిధ శాఖలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయో వీరందరితో కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్షించుకున్నారు. అయితే ఈ రెస్క్యూ ఇంకా కొనసాగుతుందా లేదా అనేది అయితే ప్రశ్నార్థకంగానే మారింది. ఇవాళ సమీక్షించిన తర్వాత అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయనున్నారు. రెస్క్యూ ఇంకా కొనసాగిస్తారా, లేకపోతే మృతదేహాలను అందులోనే వదిలేస్తారా, ఎస్ఎల్బీసీకి సంబంధించి సొరంగం పనులు ఇంకేమైనా పురోగతి సాధిస్తాయా అనేది అయితే ప్రశ్నార్థకంగానే మారింది. శ్రీలత, రాకేష్, రెస్క్యూ ఆపరేషన్ ఇక మేము చేయలేమని చెప్పడంపై సీఎం రేవంత్ ఎలా స్పందించారు? అయితే శ్రీలత, ఇవాళ అయితే దీనిపై అయితే ముఖ్యంగా అయితే సమీక్షించనున్నారు. అధికారులకు అయితే ఇప్పటికే అటు ఉత్తరం కావచ్చు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే మంత్రులు కూడా ఘటనా స్థలంలో ఉండి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కూడా చాలా ముమ్మరంగా సహాయక చర్యలు అయితే కొనసాగించారు. కానీ సమయం
అవుతున్న కొద్దీ ఈ రెస్క్యూ చేయడంలో విఫలమవుతున్నట్లుగా అధికారులు అయితే తెలుస్తుంది. దాదాపు 14 కిలోమీటర్ల దగ్గర ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడికి అయితే అలా అధికారులు కావచ్చు, అదేవిధంగా రెస్క్యూ సంబంధించిన అందరూ కూడా దాదాపు వెళ్ళారు. అక్కడే కూడా రెస్క్యూ అయితే జరుగుతుంది. స్పాట్ లో రెస్క్యూ జరిగినప్పటికీ కూడా మృతదేహాలు వెలికి తీయడంలో కానీ ఇబ్బంది అయితే ఎదురవుతుంది. అసలు మృతదేహాలు ఎక్కడున్నాయి ఏందనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే లేదు. డాగ్స్ కావచ్చు, అదేవిధంగా వీళ్ళు ట్రాకింగ్ సంబంధించిన యంత్రాలు గుర్తించినప్పటికీ కూడా వాళ్ళ మృతదేహాన్ని వెలికి తీయడంలో అయితే కాస్త ఇబ్బంది అయితే ఎదురైంది. ఇందులో భాగంగానే మృతదేహాలు పిల్లిపోయాయా, లేకపోతే దానికి సంబంధించి మృతదేహాలకు సంబంధించిన బొక్కలు కావచ్చు, ఇలాంటి అవశేషాలు కూడా ఇంకా 7గురికి సంబంధించి అయితే కనిపించకపోవడంతో సిబ్బంది కూడా వెనుదీరే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అయితే నిర్వహించనున్నారు. రాకేష్, మరి టన్నెల్లో చిక్కుకుపోయిన 7గురు ఫ్యామిలీ మెంబర్స్ దీనిపైన ఎలా స్పందిస్తున్నారు? అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? శ్రీలత, అయితే ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కూడా 5 కోట్లను అయితే ఇవ్వనుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో అవైతే ఆ మృతదేహాలకు సంబంధించి కూడా వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆయా సంబంధించిన బాధిత కుటుంబాలకైతే ఎక్స్గ్రేషియా అయితే అందజేయనున్నారు. కానీ ఏదేమైనప్పటికీ వారి మృతదేహాలు లభ్యం కావడంతో కాస్త ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. అటు బాధిత కుటుంబాలు కూడా చాలా దిగ్భ్రాంతిలో కావచ్చు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తున్నట్లేదు. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. కేవలం గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. కాగా ఇప్పటి వరకు మరో 7గురు మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. అయితే నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యల కోసం 5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండటంతో పాటు టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పాయి. కాగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తారో చూడాలి.